మేడం మీరా? ఇలారా. వచ్చానా? యాక్చువల్లీ నేను మీకు ఒక విషయం చెప్పాలి. రేపు మీరు ఆడబోయే గేమ్ ఎంట్రీ ఫీ కట్టడానికి 5,000 కావాలి. నా దగ్గర కొంచెమే ఉంది, మిగతావి నువ్వే చూడాలి. అర్థమైంది కదా? అర్థమైంది. సరే పుల్లయ్య, నేను వెళ్ళొస్తాను. బాయ్. ఇప్పటికిప్పుడు 5,000 అంటే ఎవరిచ్చారు? ఇంకో 1 షీట్ రావాలనుకుంటా. ఆ ఎంట్రీ ఫీజ్ పుల్లయ్య అరేంజ్ చేస్తా అన్నాడు. థ్యాంక్స్. పాపమే, తను చూస్తే బాధేస్తుంది. ఏ ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాకు డబ్బులు కావాలి. తప్పు చేసినట్లు నా మనసు కనిపించట్లేదు. ఈ విషయం మన మధ్యనే ఉండాలి, ఎవరితోనూ అనకు. పుల్లయ్య, కాసిన నీళ్ళు అయ్యా. అయ్యో, ఎన్ని రోజులు ఇలా ఖాళీగా ఉంటావురా? ఏదైనా పని చూసుకోవచ్చు కదా. అంటే అదేమీ లేదు గాని నేను ఒక మాట చెప్తా, వింటావా నాయనా? ఇప్పటికిప్పుడు పెళ్ళి అంటే నేను చేసుకోను. నీకిప్పుడు పిల్లనిచ్చేది ఎవర్రా నాయనా? ముందు నేను చెప్పేది విన్నాయనా. ఇందా తీసుకో, ఇదంతా నా పింఛను డబ్బు. ఇది మన ఊరు ప్రెసిడెంట్కి ఇచ్చి రాపోనాయనా. ఎందుకు? రేపు నేను చచ్చిపోతే మన ఊరు మొత్తానికి ఘనంగా భోజనం పెట్టాలని నా కోరిక నాయనా. ఎందుకు తాత అలా మాట్లాడుతున్నావు? నేను నీకు లేనా? రేపు నన్ను పూడుస్తుంటే పిడికిడు మట్టి వేయడానికి ఒక్కడు కూడా రాడు నాయనా. సరే, ఇచ్చొస్తాలే తాత. సార్, వరకుంటపాలెం నుండి పుల్లయ్య టీం మనకు పోటీగా వస్తుందని చెప్తున్నారు సార్. అన్నయ్య, వాడు నా లౌకే కాదు, నా లక్ష్యానికి కూడా అడ్డొస్తున్నాడు. వాడు చూడ్డానికి పిచ్చోళ్ళ ఉంటాడనుకోవద్దు. అడవి మృగాలకే మొగుళ్ళంటి వాడు. జాగ్రత్త. హలో, ఉంటాను బావా. బాయ్.